లైఫ్లో మాకంటూ కొన్ని స్పెషల్ గోల్స్ ఉన్నాయని అనుకునేవారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సక్సెస్ పీపుల్ ఆల్వేస్ అడ్మైర్స్ అదర్స్. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా ఈవినింగ్ రొటీన్తో పాటు బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందే బోలెడన్ని సందేహాలతోనే కాలం గడిపేస్తుంటారు చాలామంది. సక్సెస్ పీపుల్ అండ్ లేజీ పీపుల్ ఈ ఇద్దరికి ఉన్న డిఫరెన్సెస్ అండ్ క్వాలిటీస్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని ఒక అందమైన ముగ్గుతో స్టార్ట్ చేద్దామా? ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నది నా మండే ఈవినింగ్ రొటీన్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, లైఫ్లో ఒక మంచి గోల్ని సెట్ చేసుకొని కష్టపడుతున్న వాళ్ళ కోసమని ఈ వీడియో. ఫస్ట్ అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలి. దాదాపు మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలిసిన విషయమే, బ్రహ్మముహూర్తంలో 3:30-4 గంటలకు నిద్రలేచి చక్కగా ఇంట్లో పూజను చేసుకొని నా పనులన్నీ చేసుకుంటాను అని. దీనికి సంబంధించి ఒకరిద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారని చెప్పగలను. ఒక మంచి విషయాన్ని ఇంతమంది యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతూ వాళ్ళ రిజల్ట్స్ని కూడా మన కమెంట్స్లో చెప్తూ ఉంటారు. సంధ్య, మీ వీడియోస్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి నేను వర్కింగ్ అయినా సరే ఇంట్లో అన్ని పనులు చేసుకొని చక్కగా మేనేజ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను, పూజ ఎర్లీ మార్నింగ్ చేసుకోగలుగుతున్నాను ముఖ్యంగా అని ఇలా బోలెడన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది, మీ వీడియోస్ మాకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాయి, అప్పటి వరకు లేజీగా కూర్చున్న వాళ్ళం కూడా ఏదో ఒక పని చేసుకోవాలనిపిస్తుంది లేచి అని చెప్పాను కదా. ఇలా ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు బోలెడంత మంది ఉంటే, ఇంకొక వైపున మీరు ప్రతిరోజు ఇలానే 3:30 గంటలకు నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని పూజను చేసుకుంటారా? ప్రతిరోజు తలస్నానాన్ని చేస్తారా? ఇంట్లో దీపం వెలిగిస్తారా? లేకపోతే పూజకు కావాల్సినవన్నీ ఎప్పుడు శుభ్రపరచుకుంటారు? ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? ఇలాంటి బోలెడన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇన్ని సందేహాలు అడుగుతున్నారంటే ఖచ్చితంగా వీటి నుంచి తప్పించుకోవడానికే, ఏదో ఒక సాకు వెతుక్కొని ఆ పనిని చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. నేను వీడియోలో మీకు షేర్ చేస్తున్నది ఏదీ కూడా బ్రహ్మ విద్య కాదు, ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా సాధ్యమయ్యేదే. ఆల్రెడీ వీటన్నింటినీ ఫాలో అవుతున్న వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు. బ్యాలెన్సింగ్ అన్నది చక్కగా చేసుకుంటారు ప్రతి దాంట్లో కూడా. ఏ పనినైనా ఏ మాటనైనా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేనిలోనూ ఎక్స్ట్రీమ్గా వెళ్లకుండా వాళ్ళకంటూ బౌండరీస్ ఉంటాయి. ప్రొఫెషన్ని అలాగే పర్సనల్ లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు సందేహాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్తాను. అంతకంటే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. చాలామంది మధ్యలో వాళ్ళ కెరీర్ని వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని ఈ బ్రహ్మముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ఒక గోల్ సెట్ చేసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాను. మన వీడియోస్ని చూసి ఒక్క ఆడవారే కాదు, ఇంట్లో ఆడవారికి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఫోర్స్ చేయకుండా ఇంట్లో మగవారే ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని వాళ్ళ పనులకు వెళ్తూ ఉన్నారు. దైవారాధన వ్యక్తిగత విషయం, ఎవరైనా సరే అది ఆడవారైనా మగవారైనా ఇష్టంతో మనసు పెట్టి చేసుకోవాలి. ఇక పర్సనల్గా నా విషయానికి వస్తే, బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే అలవాటు కొత్తగా వీడియో కోసమో ఇప్పటి నుంచి మొదలైంది కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఈ టైంలో నిద్రలేచే అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి కూడా వేరే వాళ్ళు చేసింది మనం చేయకూడదు, మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలనే ఆలోచన ఉండేది. ఆలోచన ఒకటి ఉంటే సరిపోతుందా? హార్డ్ వర్క్ కూడా ఉండాలి కదా. లైఫ్లో ఏదైనా సాధించాలంటే మనకు ముఖ్యంగా ఉండవలసింది ఎడ్యుకేషన్. నా స్కూల్ ఏజ్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వరకు టాప్ 3లోనే ఉండేదాన్ని. దీనికి నా హార్డ్ వర్కే కారణమని నేను గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు మీరు వీడియోస్లో చూసి కనెక్ట్ అయిన విషయాలు ఏవైతే ఉన్నాయో, తెల్లవారుజామున నిద్రలేవడం, ఇంటి ముందు ముగ్గు, అలాగే పూజ, ఇవన్నీ కూడా నా గోల్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతున్న విషయాలే. కొంచెం తెలివిగా ఆలోచించే వాళ్లకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు, లైఫ్ స్టైల్లో ఒక భాగం అయితే తప్ప అని. మీ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అండ్ లైఫ్ స్టైల్తో చాలామంది ఇన్స్పైర్ అవుతున్నాం సంధ్య అని రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తూ ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
చాలా రోజుల నుంచి సందేహాలతో సతమతమవుతున్న వారికి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవ్వాలనే ఈ విషయాలన్నీ షేర్ చేయడం జరిగింది. అంతేకాని గొప్పలు చెప్పుకోవడానికి కాదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మోటివేషనల్ థింగ్స్లో నుంచి నా రొటీన్లోకి వచ్చేస్తే చూస్తున్నారు కదా, బుజ్జి బంగారం స్లేట్ మీద నా పేరు రాస్తూ ఉంది. ఒక్కొక్క లెటర్ కనుక్కొని అలా రాస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చిక్కుడుగాయ కర్రీ చేశాను. ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి పాత్రలన్నింటినీ దులిపేసి ఇలా టబ్లో పెట్టేసి డిష్ వాషర్ లోడ్ చేసేసి ఆన్ చేసేసుకున్నాను. మిగతా నా వర్క్స్ చేసుకునే లోపు ఇవి కూడా వాష్ అయిపోయాయి. వీటన్నిటిని కబోర్డ్స్లోకి సర్దేసుకుంటాను. డిష్ వాషర్లోకి లోడ్ చేసే ముందు వాటన్నింటినీ క్లీన్ చేయడం కంటే ఒక్కసారిగా మనమే వాష్ చేసేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు, కానీ చాలా టైం సేవ్ అవుతుంది డిష్ వాషర్తో. దీన్ని ఒక రిక్వైర్మెంట్గా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు డిన్నర్లోకి టేస్టీ పొంగల్ అండ్ సాంబార్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పొంగల్ సాఫ్ట్ అండ్ టేస్టీగా రావడానికి పెసరపప్పు క్వాంటిటీని రైస్తో ఈక్వల్గా కానీ లేకపోతే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ముందుగా ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు రైస్ని సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. నైట్ ఎర్లీగా డిన్నర్ చేయడానికి ముందుగానే ఈవినింగ్ ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఒకవైపు రైస్ సోక్ చేసుకొని ఇంకోవైపు సాంబార్కి పప్పు కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే క్విక్గా టేస్టీ పొంగల్ని నేను ఎలా సింపుల్గా చేసుకుంటానో ఒకసారి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక్క రెసిపీ అనే కాదు, ఏదైనా సరే వాళ్ళ మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటారు కదా, ఇది నా స్టైల్. సరిపడా ఆయిల్ వేసుకొని అందులోనే ఒక 2 to 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటాను. ఆ నెయ్యిలోనే ఎక్కువగా జీలకర్ర అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసి మిరియాల పొడి యాడ్ చేసుకుంటాను. ఇలా ముందుగా రైస్ని పప్పుని నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసి కొద్దిగా ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో. మనం మామూలుగా పొంగల్లో మిరియాలను సపరేట్గా వేసుకుంటే తినేటప్పుడు పక్కకి తీసి పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా పౌడర్ యాడ్ చేసుకుంటే చక్కగా పొంగల్లో బ్లెండ్ అయిపోయి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం పెసరపప్పుకు చలవ చేయకుండా మనకు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇంకోవైపున సాంబార్కి పప్పు కూడా ఉడికించి ఇలా సపరేట్ చేసుకున్నాను. సాంబార్ కోసం ముందుగా పోపు దినుసులు, ఆనియన్, టమాటా, సాంబార్ మసాలా అన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు యాడ్ చేసేసి తగినంత వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. అలా కిచెన్లో కుక్ చేస్తూ ఇలా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం నేను కనిష్క. మల్లెపువ్వు భలే అందంగా ఉంది. మొన్న నర్సరీ నుంచి తెచ్చాం కదా, అది పూచింది. దాన్ని తీసుకొచ్చి ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నైట్ డిన్నర్కి టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ సాఫ్టీ, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంతా బాగుంది టేస్ట్ అయితే. యాజ్ టీజ్గా మనకు గుడిలో పెట్టిన ప్రసాదం లాగే ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని సాంబార్తో సర్వ్ చేసుకుంటే ఇలా మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో కానీ 1 year బేబీస్కి కూడా హ్యాపీగా పొంగల్ చేసి తినిపించవచ్చు. వేడివేడిగా నెయ్యి వేసుకొని సాంబార్తో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందో టేస్ట్ అయితే. చెప్పడం మర్చిపోయాను, పొంగల్కి ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడే ఎక్కువ వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో పౌర్ణమి రోజున ఇంటి ముందు చక్కగా అందమైన స్టార్ కోలం నక్షత్రం ముగ్గు వేసుకున్నానని షేర్ చేశాను కదా, చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా అందంగా ఉంది సంధ్య, కష్టంగా ఉన్నా భలే బాగుంది చూడ్డానికి అని. కొంతమంది కమెంట్స్లో అన్నారు, రూపేష్ గారు అన్నట్లే చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయని. తన అనడమే హైలైట్ అంటే కమెంట్స్లో మీరు అంటూ ఉంటే నవ్వాపుకోలేకపోయాను. ఇంకొంతమంది వ్యూవర్స్, మీరు చక్కగా ఇంటి ముందు ప్రతిరోజు పెట్టే ముగ్గుల్నే మేము ఇంటి ముందు వేసుకొని మురిసిపోతామని కూడా అన్నారు. మరికొంతమంది ఈ ముగ్గుని ఖచ్చితంగా ట్రై చేస్తాం మేము కూడా అని కమెంట్స్లో అన్నారు. ఈజీగా అండ్ స్లోగా మాకు అర్థమయ్యే విధంగా ఒకసారి వేసి చూపించి సంధ్య అని కూడా అడిగారు, అందుకే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే 15 చుక్కలు పెట్టుకోవాలి. దాని కింద నుంచి సంద చుక్కలు పెంచుకుంటూ 22 వచ్చే వరకు పెట్టుకోవాలి.
కంప్లీట్గా మనకు స్టార్ షేప్లో రావడానికి ఆ 22 పెట్టిన తర్వాత మళ్ళీ 8 చుక్కలు వదిలి సందు చుక్కలు ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్న మనం 15 డాట్స్ పెట్టుకుంటాం కదా, దాని కింద సందు చుక్కలుగా ఒకటి వచ్చే వరకు, అలాగే పైన కూడా అలాంటి ప్యాటర్నే ఫాలో అవ్వాలి. తెల్లవారుజామున నిద్రలేవడం గురించి ఇంకొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో నీకంటూ కొన్ని కమిట్మెంట్స్ అలాగే గోల్స్ ఉన్నట్లయితే అలారం మోగినా మోగకపోయినా ఖచ్చితంగా ఆ టైంలో లేచి తీరుతావు. ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో బ్రెయిన్ యాక్టివ్గా అండ్ ఫోకస్డ్గా ఉంటుంది. ఆ టైంలో నువ్వు దేని మీద అయితే ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేస్తావో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ఆ టైంలో నిద్రలేవంగానే వెంటనే ఫోన్ తీసేసుకొని చెక్ చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా నీ గోల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. నిద్ర లేచిన తర్వాత యోగా మీద మెడిటేషన్ కానీ లేకపోతే పూజ ఇలాంటివన్నీ కూడా నీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి గోల్ని రీచ్ అవ్వడానికి. ఈ ఎర్లీ మార్నింగ్ లేవడాన్ని ఒక లైఫ్ స్టైల్గా మార్చుకోవాలంటే ఖచ్చితంగా 21 to 40 డేస్ కంటిన్యూస్గా చేయాలి. అనుకున్నంత ఈజీ ఏదీ కాదు, అలాగే అసాధ్యమైనది కూడా ఏదీ లేదు. అసాధ్యమని ఏదో ఒక సాకు పెట్టుకొని మనం చేయకుండా ఉంటే పర్వాలేదు, కానీ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పనిని మనం చేసుకొనివ్వాలి. సక్సెస్ పీపుల్ మంత్రా కూడా ఇదే. ఎర్లీ అవర్స్లో నిద్రలేచి వాళ్ళ గోల్పై ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేస్తారు. లేజీ పీపుల్, బద్ధకస్తులు ఏ టైంలో లేస్తారో తెలీదు, ఏ టైంలో పడుకుంటారో తెలీదు. అతి నిద్ర, అతిగా తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ ఏమీ ఉండదు. వాళ్ళు చేయకపోగా పక్కన ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని నెగిటివ్గా మాట్లాడడమే వాళ్ళ పని అవుతుంది. అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ నీ సొంతం అవుతుంది. నువ్వు చేసే మంచి పనిని ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది ఉంటారో కిందకి అనగదొక్కాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ నువ్వు దేని మీద ఫోకస్ చేస్తావన్నది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ లైఫ్ స్టైల్ ఇదొక్కటే మన మైండ్లో ఉండాల్సింది. ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చేసేది ధర్మబద్ధమైన పని అయినప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. కష్టపడకుండా ఏదీ రాదు. నువ్వు ఖచ్చితంగా కష్టపడితే ఆ దైవం కూడా నీకు సహకరిస్తాడు. ఈ ముగ్గుని డైరెక్ట్గా వేయడం కష్టమని అనుకునేవారు ఇలా ఒకసారి బుక్పై ట్రై చేసి వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. నా ఈవినింగ్ రొటీన్తో పాటు బోలెడన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. మీకెలా అనిపించింది? మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. అది ఇంకా చాలా వాల్యుబుల్ నాకు. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే గనక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ ఇది ఇంకో 10 మందికి ఉపయోగపడడానికి హెల్ప్ అవుతుంది. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.